అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుషిగా. ఈరోజు దేవీ నవరాత్రులలో 7వ రోజు. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. ఆశ్వేజ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో 2 జాతులలో కమలాలను ధరించి గజరాజు సేవలను స్వీకరిస్తూ దర్శనమిస్తారు. రంగు ముదురు గులాబీ రంగు. ప్రసాదం కదంబం. ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబం ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కదంబం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు. బియ్యం ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీలో పప్పు తీసుకోవాలి. కావాలంటే హాఫ్ పెసరపప్పు, హాఫ్ కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. కదంబం రెసిపీకి మెయిన్ వచ్చేసి ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేయాలి. ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ యూస్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి తీసుకుంటున్నాను. ఆలు, క్యారెట్, బెండకాయ, వంకాయ, ములక్కాడ, పచ్చిమిర్చి 4-5, టమాటా ముక్కలు, పోపు దినుసులు అంటే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాంబార్ పొడి 1 స్పూన్, పెప్పర్ 1/2 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, నెయ్యి 3 స్పూన్స్, చింతపండు చిన్న నిమ్మకాయ అంతా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, బెల్లం తురుము 1 స్పూన్, ఇంగువ చిటికెడు. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని బియ్యం, పప్పు కుక్కర్లో యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా రైస్ లాగా కాకుండా కొంచెం లూజ్గా వచ్చేటట్టుగా నేను 1.5 కప్ అయ్యింది కదా, 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్ రైస్లా కాకుండా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం లూజ్గా వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. రైస్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను. పెప్పర్ కొంచెం క్రష్ చేసింది వేసుకోవాలండి. పెప్పర్ వేసుకున్న తర్వాత నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. తర్వాత దాంట్లో పోపులు యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అది ఒక్కసారి కలుపుకొని దాంట్లో ముందుగా ములక్కాడ ముక్కలు, బంగాళదుంపలు, క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. అవి 2 మినిట్స్ అలా వేగనిద్దాము. వాటిని 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాము. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనం వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాము. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకుని దాంట్లో మిగతా కూరగాయలు యాడ్ చేసుకుందాము. బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటో పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. అవి ఒకసారి బాగా కలిపిన తర్వాత నేను దాంట్లో కొంచెం కారం వేసుకున్న క్లిప్ మిస్ అయింది. దాంట్లో నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము.
రైస్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, జ్యూస్ తీసుకుని వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు రసం అన్నానికి వెజిటేబుల్స్కి మొత్తం పట్టేటట్టుగా ఉడికించుకోవాలి కాబట్టి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మరీ థిక్గా వస్తే 1.5 కప్పు లేకపోతే 1 కప్ వరకు సరిపోతుంది వాటర్ మ్యాక్సిమం. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిద్దాము. ఇది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. అది బాగా కలిపిన తర్వాత దాంట్లో లాస్ట్లో మనం 1 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నానండి నేను. అది బాగా కలిపిన తర్వాత దాంట్లో 1 స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. బెల్లం కరిగేంత వరకు కొంచెం అన్నాన్ని అలా దమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదంబం రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.